ఇంట్లో గూడా స్కూల్లో వచ్చేసి మా ఆడపిల్లలతో కూర్చోవడం, ఆడపిల్లల పని చేయడం అవి చేసేదాన్ని. ఇంట్లో వచ్చేసి రాగానే ఇంట్లో బట్టలు మడత పెట్టాలి, శారీస్ మడత పెట్టాలి, బోళ్ళు తోమేసేయాలి. అరే! ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి. అమ్మ బయటికెళ్తే ఇల్లంతా చేసేయాలని అలాంటివి చేసేదాన్ని. మా అమ్మ లేనప్పుడు దొంగతనంగా మా అమ్మ చీర కట్టుకునేదాన్ని నేను. నాకు తెలీదు నేను ఎందుకు అలా కట్టుకుంటాననేది. నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు, ఒక అమ్మాయినని. కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు. నరకయాతన అనుభవించాను. స్కూల్లో అవమాన పడ్డాను. నడుస్తున్న చోట రోడ్డు మీద వాడివిడి అనే మాటలు, ఇంట్లో వాళ్ళు ఇలా రకరకాల మాటలు అనుభవించి నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను పడ్డ బాధలు, ఈరోజు ఇంతమంది ఇచ్చే రిసీవింగ్ మీరందరూ కదా ఇంత ఈజీగా తీసుకొచ్చుకున్నారు ఫేమ్ అనేది. ఆ కష్టం అంతా ఎప్పటికీ మేము మర్చిపోము. నాలాగా ఇంకా చాలామంది ఇప్పటికీ పడుతూనే ఉన్నారు ఇంకా తెలియకుండా బయటికి. నాన్న ఊకే అనేటోడు "నీ వల్ల పరువు పోతుందిరా, ఇక నువ్వు వెళ్ళి సావు పోపోయి" అని చెప్పేసి అనేవాడు. అమ్మ ఓకే అనేది. అమ్మనొచ్చి మా చుట్టుపక్కన వాళ్ళు ఏమనేవాళ్ళంటే, "మీ అబ్బాయిని మార్చొచ్చు గదా! వాడెందుకు అట్లా చేస్తాండు?" నన్ను ఒక మా బంధువులు ఒకతను హ్మ్. రూమ్‌లో బంధించి, "సరిగ్గా నిలబడు, అబ్బాయి లెక్క మాట్లాడు, పేరు చెప్పు గట్టిగా, ఇట్లా చెప్పు" అంటే, అరే! నేను నటిస్తాను ఏమన్నా, అది నాకు తెలియని జీన్స్ ప్రభావం అది. నాకు తెలియని ఒక నాలో ఉన్న జెండర్ అది. నేను ఎలా చేయగలుగుతాను? రూమ్‌లో 15 నిమిషాలు నన్ను బంధించి "నువ్వు రేపటి నుంచి గనక ఇలా అమ్మాయిలు నడిచినావనుకో, మస్తు కొడతా నిన్ను" అని బెదిరించింది. తర్వాత "నువ్వు మాట తీరు" గాని నేను ఆ రోజు ఆ నైట్ భయపడి నిజంగా చెప్తున్నా గదా! తెల్లారితనం ముందు కనపడి నన్ను చంపేసాడేమో అన్నంత భయమేసింది నాకు.